నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. భారతదేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నటువంటి వేళ బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అంటే పార్టీ నాయకత్వంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న చర్చ బీజేపీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం ముగియటంతో ఆయన వారసుడిని ఎంపిక చేసే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. అదే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించడం బీజేపీకి బిగ్ ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో సౌత్ పైన పాగా వేయాలనే లక్ష్యం అయితే పెట్టుకున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా సాగుతున్నా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. అయితే ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త కొంత బలంగానే ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. సో దీంతో బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో కొంత కాలు నాటడానికే నానా ఆటుపోట్లు ఆపసోపాలు పడుతుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ రాష్ట్రాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, డిఎంకే, ఏఐడిఎంకే, తెలుగుదేశం, వైసీపీ, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అయితే 2027లో జమిలి ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక బీజేపీ ఓ మోస్తరు విజయాన్ని సాధించగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేరు. అయితే కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలమైనటువంటి పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. అయితే ఎన్నికల తర్వాత అదే ఊపును కొంత కొనసాగించడంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైఫల్యం చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలతో కలిసి అధికారంలో భాగస్వామి పార్టీగా ఉంది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి పెద్ద బలం కూడా లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల అండతో ఆ పార్టీ అభ్యర్థులు కొందరు గత ఎన్నికల్లో విజయం సాధించారు. సో తమిళనాడు రాష్ట్రంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ క్రమంలో రాబోయే కాలంలో దక్షిణాది రాష్ట్రాలపై బలమైనటువంటి ముద్ర వేసేందుకు బీజేపీ అధిష్టానం, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు బీజేపీ పగ్గాలను దక్షిణాది నేతకు అప్పగించే ఆలోచనలు కూడా పార్టీ పెద్దలు ఉన్నట్లుగా బీజేపీ నేతలే అంటున్నారు. సో స్పష్టంగా దక్షిణాది పైన పాగా వేసేందుకు కుయుక్తులు, వ్యూహాలు పన్నుతుంది బీజేపీ పార్టీ. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ అధిష్టానం వారణాసి రామ్ మాధవ్, వెల్లంవెల్లి మురళీధరన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. అనుభవజ్ఞులైనటువంటి వ్యూహకర్తలకు వారిద్దరికీ పేరుంది. బీజేపీ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే సమర్థత కలిగినటువంటి వారిగా పార్టీ అధిష్టానం సైతం వారిని గుర్తించింది. వారిలో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రాబోయే కాలంలో బీజేపీని బలోపేతం చేయొచ్చని కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దల వ్యూహం రాజకీయంగా ఇదే వాళ్ళ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి దేశ రాజకీయాలు ప్రస్తుతం జమిలి ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి తోడు ఇందుకు అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణలు చేసేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. మరోవైపు కేంద్రం దూకుడు చూస్తుంటే 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని కూడా కొంత జోరుగా ప్రచారంలో రాజకీయ పొలిటికల్ సర్కిల్స్లో కూడా వినిపిస్తుంది. సో ఇదే జరిగితే బీజేపీకి ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో కూడా అత్యధిక పార్లమెంట్ స్థానాలతో పాటుగా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సవాలుగానే కొంత ఉంటుంది. ఈ పరిస్థితిలో దక్షిణాది రాష్ట్రాల నేతలకు కొంత పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టొచ్చని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. మరి ఈ క్రమంలో రామ్ మాధవ్, వెల్లంపల్లి మురళీధర్ వంటి అనుభవజ్ఞులైనటువంటి వారిని ఒకరిలో జాతీయ స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కూడా బీజేపీ పెద్దలు కొంత ఆలోచిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇదే ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పటికే బీజేపీలో సౌత్లో కొంత పోగా వేయాలని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దక్షిణాది నేతకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బీజేపీ కేవలం ఉత్తర భారతదేశం పార్టీ అనే అపవాదును తుడిచిపెట్టుకుపోయినట్టు అవుతుంది. దక్షిణాది ప్రజల సమస్యలు, సంస్కృతి, సాంప్రదాయాలను కూడా బీజేపీ గౌరవిస్తుందనే నమ్మకాన్ని కూడా ప్రాంత ప్రజల్లో కలిగించినట్లు అవుతుందనే భరోసాతో బీజేపీ కనిపిస్తుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తరచూ పర్యటిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి మోదీ పెద్దపీట వేస్తున్నారన్న భావన కూడా ఇప్పుడిప్పుడే ప్రజల్లో కలుగుతోంది. ఇదే సమయంలో దక్షిణాది నేతకు కూడా బీజేపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. రామ్ మాధవ్, మురళీధరన్ పేర్లను మాత్రమే బీజేపీ పెద్దలు ఎందుకు పరిగణలో తీసుకున్నారనే చర్చకు కూడా కొంత రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో రామ్ మాధవ్ కొంత ప్రయాణం కూడా ఆయన కొంత టీనేజ్ నుంచి ఆరంభమైందని చెప్పుకోవాలి. 1981లో
ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారడానికి రామ్ మాధవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పెద్దలు తీసుకునే నిర్ణయాల్లో కూడా కీలక భూమిక పోషిస్తూ ఉన్నారు. మరి మాధవ్ 2003 నుంచి 14 వరకు కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ జాతీయ ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇక 2014లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా పార్టీని బలోపేతం చేయడంతో రామ్ మాధవ్ నిర్ణయాలు చాలా కీలక భూమిక పోషించాయి. అంతేకాదు ఈశాన్య భారతంలో కూడా పార్టీ అభివృద్ధికి ప్రాంతీయ పార్టీలతో పొత్తులను కూడా బలోపేతం చేయడంలో కొంత కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. మరోవైపు మురళీధరన్ కూడా జాతీయ స్థాయిలోనే కొంత పార్టీలో మంచి పట్టుంది. ఇట్లాంటి సందర్భాల్లో మురళీధరన్ 1998లోనే లోక్సభ ఎన్నికల సమయంలో వెంకయ్యనాయుడు సహాయం చేస్తూ బీజేపీలోకి ప్రవేశించారు. ఇక 99లో నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆ తర్వాత బీజేపీ ఎన్జిఓ శిక్షణా విభాగాల జాతీయ కన్వీనర్గా కీలక పాత్రలు నిర్వహించారు. ఇక బీజేపీ కేరళ ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, అట్లాగే సైద్ధాంతిక శిక్షణపై కూడా దృష్టి సారించారు. ఇక 2010-13లో కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆయన పార్టీ సభ్యత్వం, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచారు. ఇక 2018లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి మాధవ్, మురళీధరన్ ఇద్దరు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సమర్థత కలిగినటువంటి వాళ్ళనే అభిప్రాయం బీజేపీలో ఉంది. అయితే బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి జమిలీ ఎన్నికల సమయం నాటికి దక్షిణాదిలో బీజేపీ ప్రభావాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలు మాత్రం ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిగా చర్చగా సాగుతోంది. మీరు కూడా దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ చేసిందని మీరు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.